నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతుంది ఐసెట్ రాసిన. సో మంచి ర్యాంక్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన. సో నా మైండ్లో ఒకటే ఉండే 2 years మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలని చెప్పేసి నేను గవర్నమెంట్ జాబ్ అనుకున్నా. బట్ ఫైనల్లీ ప్రైవేట్ వచ్చింది. నేను నా స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే టీచింగ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నా. నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి చాలా మూమెంట్ క్యాప్చర్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. 30 GB ఆఫ్ ఉంది అని చెప్పేసి నేను ల్యాప్టాప్లో పబ్లిష్ చేసిన. ప్రజెంట్ నేను తీద్దామనుకున్నాను, చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము తర్వాత చూసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాం. సో నా దగ్గర చాలా నేను ఎక్కడ మర్చిపోతున్నాను అని చెప్పేసి నేను చిన్న ఒక ఎక్స్ట్రా అమౌంట్లో పెట్టుకున్నా. కొంచెం ఒక 5 minutes టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఫస్ట్ మాకు సీనియర్స్ తో కూడా మేము మీతో ఉన్నంత క్లోజ్ లేరు, బట్ ఉన్నంత వరకు అయితే మంచిగా ఉన్నారు. సో అప్పుడు మాకు స్టార్టింగ్ లో చికెన్ అనుకుందాం అని చెప్పేసి మా సో ఒక 6 kgs చికెన్ తీసుకొచ్చుకున్నాం. స్టార్టింగ్ 15 days లోనే అనే వాళ్ళకి అడిగినాం, అన్న మాకు ఇట్లా బౌల్స్ కావాలని చెప్పేసాను. అంటే అది మీరు కొత్త వచ్చేది ఇప్పుడే, మళ్ళీ మీరు అడిగితే అందరు అడుగుతారని చెప్పేసి అంటే మేమేం చేసినాం, వెనకాల చెట్టు ఉంది కదా, మంజుల బాయ్స్ హాస్టల్కి అందరికి వచ్చే ఉంటుంది. సో వెనకాలకి వెళ్ళేసి 2 కట్టెలు పోయి పెట్టినాం. 2 కట్టెలు పోయి పెట్టేసి 2 1.8 liters ఉన్న బౌల్స్ పెట్టేసి చికెన్ అనుకున్నాం. అప్పుడు మా సీనియర్స్ సార్ అది ఇప్పటిదాకా చేయడం మీరు ఫస్ట్ టైం చేసారు, అదే చేయడం రా అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ లోపలనే వండుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఒక 1-2 months తర్వాత మేము కళ్ళకు ప్లాన్ చేసాం. సో కళ్ళకు ప్లాన్ చేసినాం. ఒక 7 bikes 8 bikes 16 members ఆదిబట్లకి వెళ్ళాం. 30 kilometers అనుకుంటా. సో అక్కడికి ఫుల్ లైక్ గుమ్మ అయినాం. సో గుమ్మ అయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసాం. సో మీకు అందరికి ఇచ్చింది మా శరణ్ బాయ్. ఎక్కడైనా మా శరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మొత్తం డ్యాన్స్ చేసేసి అక్కడనే తాగి క్రికెట్ ఆడినాం. సో దాని తర్వాత డిసెంబర్ జనవరి ఆ టైంలో చలి చాలా ఉంటుంది. మా సూరజ్ బాయ్కి బాగా తెలుసు, చాలా బాగా. సో నైట్ మేము ఏంటంటే మన పాండవ బాబాయ్, సో అక్కడ క్యాంప్ ఫైర్ వేస్తుండే. అండ్ మా వాలీబాల్ కోర్ట్లో క్యాంప్ ఫైర్ వేసేసి నైట్ కూర్చొని సో సాంగ్స్ పాడుకుంటూ నైట్ 3-4 మార్నింగ్ 4 కూడా అవుతుండే. సో అక్కడ మస్తు చిల్ అయినాం. సో దాని తర్వాత సో ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో అదేదో మీరు బయలాప్లో వచ్చారు, నేను కూడా అట్లానే వచ్చిన. సో మనకి సెంట్రల్ లైబ్రరీ ఎంత మెమరీస్ ఉన్నాయి, మన కాలేజ్ లైబ్రరీ కూడా ఎంత మెమరీస్ ఉన్నాయో నాకు కూడా తెలుసు. సో మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ 11 వరకు సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకొని సో మిడిల్ నేర్చుకోవాలనుకుంటే తాళం చెప్పేసి ఎన్సీసీ గేట్కి వెళ్ళి ఛాయ్ తాగడం. అండ్ తారణంగా కూడా వెళ్ళాను సన్మానికి. నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న రీసెంట్ అయినాయి. ఏదో కొంచెం మంచి జరిగింది. సో అట్లా మార్నింగ్ 3 hours లేకపోతే నైట్ అవర్స్ చేసి చదువుకున్నాం. మొత్తం ఇయరంతా ఫుల్ ఎంజాయ్ చేసేసి సూపర్. నెక్స్ట్ గేమ్స్ మేము చాలా ఆడినాం. బ్యాడ్మింటన్, క్రికెట్. అలా బ్యాడ్మింటన్ ఆడినప్పుడైతే 9:30 వరకు ఇక్కడనే బ్యాడ్మింటన్ ఆడేసి మా అజయ్ సాయి తేజ వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. మా బాబులో సంథింగ్. సో ఆయనతో ఫోన్ చెప్పేసి నైట్ 9:30 వరకు సెకండ్ వాళ్ళతో కూడా గొడవ పడ్డాం. సో దాని తర్వాత మేము మొబైల్స్లో కూడా చాలా గేమ్ అన్నాం. అంటే ఎంత పెద్ద ఏజ్ వచ్చినా కూడా చిన్నపిల్లలు అయిపోయి మినింగ్ గేమ్స్ అన్నాం. సో మినింగ్ అలా మా వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయి ఆయన సింగిల్ అయిపోయి మేము అందరం ఒక 7 members ఆడుతుండే. సో మినింగ్ చాలా ఆడుతుండే. నెక్స్ట్ ఊన ఆడుకుంటుంది. రివర్స్ కావాలని చెప్పేసి ఎంతో పెట్టేసుకొని
అట్లా 4 పాస్ చేసేసి మళ్ళీ 4 1 చేసి ప్లాన్ చేసుకొని సో ఫుల్ ఫిల్ అయినాం. అవునా? నెక్స్ట్ డంసల్ ఆర్ట్స్ ఆడుతుండే. డంసల్ ఆర్ట్స్ అయితే ఇక్కడ సాయి ఉన్నాడు లేదో తెలియదు కానీ సో సాయితో కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సాయితో ఉన్నాయి. సో ఉన్నారా? ఓకే ఓకే. డంసల్ ఆర్ట్స్ ఆడి ఆయన చూపించుకొని మరి ఇంపోస్టర్ మీకు వేసి ఉంటుంది కావాలని చెప్పేసి ఇంపోస్టర్ అని ఆయననే లేకపోతే నేనైనా ఉద్దేశించుకొని మస్తు ఫుల్ వేసి వెళ్ళాను. నెక్స్ట్ మేము చాలా మంది గ్రూప్స్ లేక మూవీస్కి వెళ్ళాం. రీసెంట్ గా మా వాళ్ళందరూ నన్ను మిస్ చేసేసుకొని చెప్పేసి దురంధర్ మూవీకి వెళ్ళలేదు. అంటే అప్పుడు నేను టీచింగ్ లో ఉండే. నెక్స్ట్ స్విమ్మింగ్ వెళ్ళాం. స్విమ్మింగ్ పూల్ కి దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న స్విమ్మింగ్ పూల్ వెళ్తుండే. మేము చాలా మంది నెక్స్ట్ ఇంకొకటి మన బాయ్స్ లో అందరికి ఒకటి థింగ్ ఉంటది. ఏంటంటే అమ్మాయి చూసినా చూడకపోయినా అమ్మాయిని చూస్తున్నా అని చెప్పేసి చూస్తున్నారా అని చెప్పేసి నేను చూస్తున్నా అని చెప్పేసి మాకు ఫుల్ సవన్ కానీ చలం కానీ సో మేము మస్తు ఆడుకున్నాం. వాళ్ళతో మంచి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నా కానీ మేము 3-4 days అట్లా ప్రాక్టీస్ చేసేది లేదు. జస్ట్ ఈ రోజు మార్నింగ్ ఒక 2 hours డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చినాము. ఎట్లా చేసిన ఆశీర్వదించాలి. నెక్స్ట్ హాస్టల్లో మేము చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి కాలేజ్ కంటే. అది మా హాస్టల్ బాయ్స్ అందరికీ తెలుసు. నేను ఎప్పుడైనా కానీ గ్రూప్ పార్టీస్ ఉండే మా సీనియర్స్ తోని జూనియర్స్ తోని ఇప్పటికీ మాకు 4 గ్రూప్ పార్టీస్ అయినా అనుకుంటా. ప్రతి గ్రూప్ పార్టీకి కూడా నేను ఎక్కడున్నా ఏం చేసినా కానీ నేను మిస్ అవ్వకుండా ప్రతి అటెండ్ అయినా. సో మా నిన్ననైతే ఇన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ 2 years గ్రూప్ పార్టీ కంటే నిన్ననైతే చాలా మొన్న అని చెప్పేసి సో మొన్న జరిగింది గ్రూప్ పార్టీ. అప్పుడైతే రెగ్యులర్ అట్లా ఏం లేకుండా మేము అందరం మింగిల్ అయిపోయి పంతం మీద నాదా కష్టం ఆడన్నాం. రాడాయి సాంగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సాంగ్ మేము మంచిగా తాగేసి మార్నింగ్ 5 వరకు డ్యాన్స్ చేసినాం. క్వాలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మేము లాస్ట్ రీసెంట్ గా ఫామ్ హౌస్కి వెళ్ళాం. మా వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా నేనే ఒక 2,000 పెట్టేసి నేను కావాలని చెప్పేసి ఇప్పుడు బుకింగ్ చేసేసిన. మీరు ఏమైనా చేయండి పైసలు అయితే వేసేది అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మేము ఒక 60 members వెళ్ళాం. బుకింగ్ చేసినాం. చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్ కాల్ అయిపోయింది. దెబ్బ తాకింది. దెబ్బ తాకింది 15 days 20 days తర్వాత రికవర్ అయినా. ఆ రోజు దెబ్బ తగిలింది. 200 ml బ్లడ్ పోయింది. ఇద్దరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేసి పత్రిక తీసుకుని వచ్చిన తర్వాత కూడా నా పాయింట్ ఒకటే ఉండేది. కాళ్ళు పోయినా పర్లేదు, బ్లడ్ వచ్చినా పర్లేదు, సొంతాలని చెప్పేసి నెక్స్ట్ సో చాలు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి కానీ నాకు గుర్తురాజాయి. నేను జూనియర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడు ఏం చేసినా కానీ మన ఫ్రెండ్స్ ఎప్పుడు మర్చిపోవాలి. ఏమాత్రం మన కాలేజీని మంచిగా ఎంజాయ్ చేయండి. నేను లాస్ట్కి ఒకటే ఒక సాంగ్ ఏం చేస్తా. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల కానీ కావు, అంతే లేని ఆనందాలు వెంటే